రివ్యూ ఆఫ్ ధురంధర్ 2 ది రివెంజ్ మూవీ ఎలా ఉంది మాట్లాడుకుందాం గాయస్. మూవీ అయితే ఒక్క ముక్కలో చెప్పాలంటే 4 hours తెలియలేదు నాకు. నేను తెలుగులో చూడలేదు, హిందీలో చూసాను. హిందీ లైట్ గా అర్థం అవినా హిందీలోనే చూసాను. హిందీలో చూస్తేనే అద్దరిపోయింది. ఇంకా నేను నెక్స్ట్ రేపు తెలుగులో వేస్తారు, తెలుగులో వెళ్ళి చూస్తాను. హిందీలో చూసాను గాయస్, అద్దరిపోయింది. మూవీ అయితే పీక్స్ లెవెల్లో ఉంది. దట్స్ అబ్సల్యూట్లీ మూవీ అంతే. ఇది అస్సలు స్క్రీన్ ప్లే గానీ, క్యారెక్టర్స్ కానీ, డైరెక్టర్ ఎంత వర్క్ చేస్తుంటే ఈ రేంజ్ లో దింపగలడు అని అనిపించింది. ట్విస్ట్ ఉంది సినిమాలో, మీరు సినిమా చూసి తెలుసుకోండి, అది తిరిగిపోద్ది. అసలు వాళ్ళ యాక్టింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, సీన్స్ కానీ వేరే లెవెల్. అసలు మన ఇండియన్ హిస్టరీలో అంటే ఇండియన్ హిస్టరీలోనే ఇది ఒక స్పై థ్రిల్లర్ లో తిరిగిపోయే మూవీ. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఎంతలా ఉంటుందని. అసలు మనం ఇంత అంటే ఇంకా ఇలాంటి సినిమా మళ్ళీ వస్తుందా అనేలా ఉంటుంది సినిమా, అంత తిరిగిపోయింది. అంటే పార్ట్ 1 అంటే పార్ట్ 2 అక్కడ మించి ఉంది గైస్ సినిమా, అది తిరిగిపోయింది. మీరు వెళ్ళి చూడండి, సినిమా మీకు అర్థమవుతుంది. తెలుగులో రేపు ఎప్పుడు వేస్తారు, మరి షోలో వేయలేదు. ఒకవేళ మీకు ఎక్కడైనా వేసుంటే చెప్పండి గైస్. అండ్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే ప్రతి క్యారెక్టర్ బాగుంది. సీన్ ఓపెనింగ్లోనే సీన్ పీక్స్లోంచి తీసుకెళ్ళిపోతుంది. ఇంకెక్కడ ల్యాగ్ కానీ ఏం కానీ, ఒక్క సెకండ్ ల్యాగ్ కానీ ఏం అనిపించదు. అలా ఎత్తుతానే తీసుకెళ్తాడు. ఫైట్స్ కూడా తక్కువే ఉంటాయి, బట్ స్క్రీన్ ప్లే, క్యారెక్టర్స్ మొత్తం అసలు ఆ కథ కానీ అది కానీ, అసలు స్టోరీ అంతా దీంట్లోనే ఉంది. సినిమా మెయిన్ స్టోరీ అంతా దీంట్లోనే ఉంది. ఆ పాకిస్తాన్లో జరిగే సీన్స్ కానీ, అయ్యి బాబోయ్ దాని అమ్మ సీన్స్ కానీ అది తిరిగిపోయినాయి గైస్. మీరు వెళ్ళి చూడండి, నచ్చుతుంది సినిమా, మ్యాక్సిమం నచ్చుతుంది. అంటే మీకు ఇలాంటి సినిమాలు, హిందీ సినిమాలు ఇష్టపడే వాళ్ళు కాకుండా మామూలుగా మ్యాక్సిమం అందరికీ నచ్చేస్తుంది సినిమా. అంత బాగుంది గైస్ సినిమా. చూసాను గైస్, ఉస్తాద్ భగత్ సింగ్ వెళ్తాను నేను. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా బాగుంది అని టాక్ వచ్చింది, బట్ చూద్దాం, అది కూడా చూసి ఎలా ఉందో చెప్దాం. ఈ సినిమా అయితే అదిరిపోయింది, నాకైతే నచ్చింది గైస్. సూపర్ ఉంది సినిమా. ఇంకా సూపర్ ఉంటుంది కదా అసలు. ఇది ఒక స్పై యూనివర్స్లోనే ఒక ఏమంటారు బ్లాక్ బస్టర్ అంతే, ఇంకా రెండో మాట్లాడదు, యునానిమస్ బ్లాక్ బస్టర్. ఇంకా పిచ్చి లేచిపోయింది సినిమా నేను చూస్తున్న సేపు. తెలుగులో చూస్తాను గాయస్, రేపు ఎప్పుడు తెలుగులో వేసినప్పుడు నేను తెలుగులో కంపల్సరీ చూసి ఇంకో రివ్యూ పెడతాను తెలుగులో ఎలా అనిపించిందో. హిందీలో చూసాను, అదిరిపోయింది. ఆ డైలాగ్ వెర్షన్ కానీ మొత్తం అదిరిపోయింది గైస్. సినిమా అయితే సూపర్ ఉంది. అండ్ స్క్రీన్ ప్లే బాగుంది, అండ్ సెటప్ బాగుంది, వరల్డ్ బిల్డింగ్ బాగుంది. మీరు పార్ట్ 1లో చూసినంత కన్నా ఇంకా బాగుంది, వరల్డ్ బిల్డింగ్ ఇంకా బాగా ఎడిటింగ్ చేశారు. అండ్ మొత్తం సినిమాటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ డీసెంట్ ఉంది, సాంగ్స్ కూడా పెద్దగా అదే బాగా. సాంగ్స్ ఎక్కడెక్కడ వచ్చినాయో నాకు అంత ఐడియా లేదు, కానీ సాంగ్స్ అయితే పర్లేదు, బ్యాక్గ్రౌండ్లో వెళ్ళిపోయి డీసెంట్ ఉంది. మ్యూజిక్ అయితే బీజిఎం అయితే డీసెంట్ ఉంది గైస్. ఇది నా రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తెలుగులో చూసి తెలుగులో కూడా ఎలా ఉందో నేను చెప్తాను గైస్. ఇంకో వీడియో చేస్తాను తెలుగులో చూసినట్టే. నేనైతే హిందీలో చూశాను, మీకు తెలుగులో ఎక్కడైనా వేస్తే చెప్పండి, కింద కామెంట్లో చెప్పండి. సినిమా అయితే అదిరిపోయింది, యునానిమస్గా సూపర్ ఉంది సినిమా. థ్యాంక్ యూ గైస్.